కవిశేఖర శ్రీ పాడుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 26వ భాగం 19/11/24 తోలు బొమ్మలు గురించి వక్తగా మనస్తత్వాల సూక్ష్మ పరిశీలకుడిగా జంఘాల శాస్త్రి ప్రతిభ ఈ ఉపన్యాసంలో కనిపిస్తుంది. కరుకైన కత్తి వాదన లాంటి అతని అభిప్రాయ ప్రకటన అనేక విషయాలను ఏకకాలంలో పరిశీలించే నేర్పు, కొంత కోనంగిదనం, దిగజారిపోయే అభిరుచుల పట్ల ఆవేదన, సామాన్య జనం అజ్ఞానం పట్ల జాలి, ఒక్కొక్కసారి కోపం, అన్ని అవతారాలు జంఘాల శాస్త్రిలో ఈ ఉపన్యాసం చూపిస్తుంది. తోలుబొమ్మలాటకు రంగస్థలం చిన్న పట్టణం కానీ పల్లెటూళ్ళ పందిట్లో మధ్య పెద్ద పల్లెటూరు కానీ అవు. జంఘాల శాస్త్రి 2 అవతారాలతో ఈ తోలుబొమ్మల ఆటం చూశారు. ఒక అవతారం తోలుబొమ్మలాటం చూస్తే మరొక అవతారం బొమ్మలాటకు చూడవచ్చిన వాడు సహస్ర భంగిమల్లి కలిపెట్టు. శాస్త్రి చూపు ఎంత చురుకైందో, మోటగా తోచే ఊహరించి మొహమాటంగా కనిపించే భంగిమల వరకు కనిపించింది. పాట పాడి ఆడకంఠంలో మెరుగు తరుగు బొమ్మలాట తెర మీద రామాయణ కథాఘట్టం మేలుకీళ్ళు గంధోడిగాడి పాత్ర ప్రవేశం శ్రోతల్లో పుట్టించే చురు అందుగల అలగా కారణాలు ఏవి దాచకుండా చెప్పేస్తారు. తమను మూటగా మాట్లాడినట్టు అనిపిస్తే అది అక్కడ విషయాన్ని దేనిని గుర్తు చేస్తారు. తోలు బొమ్మలాటలు సాగించే రసికత పరిచయం చేస్తారు. హఠాత్తుగా ప్రేక్షకుల్లో లేచిన అలజడి కారణాలు కూడా అతని చెవి పడకుండా వదలదు. చివరికి వాణీదాసుపై విసురుతో ఈ ప్రసంగాన్ని ముగిస్తారు. జంఘాల శాస్త్రి ఇలా చెప్పారు: నిన్న రాత్రి తోలు బొమ్మలాటకు పోయాను. తోలు బొమ్మల వాళ్ళు పడమటి దేశాల నుండి వచ్చారు. బొమ్మలు చాలా పెద్దవి. ఆ గ్రామంలో అనేక స్థలాలు బొమ్మలాట కీర్తనలు జరిపారు. బొమ్మలు ఆడించడంలో మిగుల నేర్పు కలవారని వాడుక గ్రామమంతా వ్యాపించింది. వారిలో పాట పాడునది ఒక ఆడిది ఉన్నది. అది జీడి గింజ కంటే నల్లంది. దాని ముఖాగ్రాన తల వెంట్రుకలు ఎక్కడ ప్రారంభమయ్యాయో తెలియదు. తడిమినను తెలియవా అని వాడీదాసులను సౌంజ్య చేశారు. కానీ యతిప్రాసలకు నిత్యం తడుముకొని అలవాటున్న అతడి అలా చేసి సందేహ నివారణ చేసుకోవచ్చు. అది వరడు వలె వెండిగా ఉన్నది. కానీ దాని కంఠ రవ అమృత ప్రవాహం. గ్రామంలో రాత్రి వేళలో అది ఏ మూల పాడుతున్న గ్రామమంతా దాని కంఠం వినిపిస్తుంది. చెక్కు చెదరల, నలి తొలగల, బొంగు లేదు, జీరా లేదు, అపస్వరం వెలితి కూడా లేదు. ఖయ్యమని నక్షత్ర మార్గంలో గర్రుమని తిరగమని బలితీల కొట్టు సంగతులపై సంగతి పూలు చల్లినట్లని పరిశిస్తారు. పేక జువ్వలాగా గాత్రపు విసరుడు రీమని ఒకసారి తారకల్లో కంటికక్కడ ఒక్కసారి టప్పుమని ఆగి టప్పుమని మిక్కిల వింత రంగు గల రసపు గుడ్డను తెమ్మరిసి చెంబులో గచ్చకాయలు పోసి తిప్పినట్టు కంఠరవము గల్ల గల్లలాడును. కానీ భాష మంచిది కాదు. భాగవతపు పద్ధతి. దక్షిణపు యాస లేదు. లేత ముదుళ్ళ విచికిత్స లేదు. ఎగుడు దిగుడుల తరంగ భంగిమ లేదు. జారు వరవికల పట్టు విడుపులు లేవు. సోపు సంతాన సమీచీనత లేదు. నగ్న పోగల పని కాదు. పెద్ద బాడిదే పని. ఒక్కటే రై కొంతసేపు వినపడి తోడని చెవులు గింగురుమని బొమ్మలాట అయిన పిమ్మట అయినా 2 పూటల వరకు చెవులో గుయ్యని ఆ శబ్దం వదలదు. నిన్న నేను 9 గంటలు కాకుండానే ఆటను చూడబోయా. స్థల విశాలత కొరకు అంతటా కూడా నివరించబడింది. ఓ ఏం ప్రజా! ఇసుక వేస్తే రాలకుండా ఉన్న వందల కొలది పొరుగుడు బళ్ళు సంత బయలు చుట్టూ దింపబడి ఉన్న వేళ్ల సందన వేళ్ల మడిమ జనులు దగ్గరగా బిగించుకొని కూర్చున్న కిటకిటలాడుతూ పెట్టలాడుతుంది. నాకు స్థలం దొరక
అందుచే కొంతసేపు ఒక చోట వంగి, కొంతసేపు ఒక చోట నిలబడి, కొంతసేపు ముంగాళ్లపై ఆనుకొని వేడుక చూస్తుండగా వెనక వారి చూపునకు అడ్డం వచ్చారని కర్రబొడితో మోకాలి తూపులతో నన్నట నుండి వాళ్ళు తోసి వేస్తే వేరొక స్థలానికి పోయి అక్కడ కూడా పదప్రహరణము, పాదరక్ష ప్రహరణము పొందుట సిద్ధింప మరొక చోటికి పోవు. ఇలా సంత బయలంత సమయానుకూలంగా సంధి కోట్లతో సంచరింప చేయబడ్డా. ఎన్నివో బొమ్మలు ముగ్గురు నలుగురు తెర లోపల ఆడిస్తుండగా ఒక్క బొమ్మను వీరందరూ తెర వెలుపల ఆడిస్తారు. ఇంత శ్రమపడి బొమ్మలాటను ఎందుకు చూడాలి అని మీరు నన్ను అడుగుతారు. జనులు విశేషంగా చేరి ఉన్న చోటికి పోవటం నాకు మొదటి నుండి చాలా ఉత్సాహం. జనుల ముఖశీలనం పరిశీలించడం, కంఠ రవాలు పరిశోధించడం, మాటల తీరు కనిపెట్టడం, వాటి కారణమైన హృదయ రసాన్ని విమర్శించడం, స్వభావ భేదాలను గుర్తు చేయటం, ఇలా ప్రకృతి జ్ఞానాన్ని సంపాదించటే నా ముఖ్య ఉద్దేశం. కందిటి కింద ఆడింపబడుతున్న నిర్జీవపు తోలు బొమ్మలు చూడటానికైపోయిన వాణ్ణి కాదు, బయట వాళ్ళు ఆడుతున్న ప్రాణమున్న తోలు బొమ్మల ఆట చూడటానికి వెళ్ళా. అందుచే సంత బయలంతా తిరగడం కష్టమైనా నాకు ఉత్సాహంగానే. వారి కాలిపోటు నా రక్త మాంసాలలో కొంతసేపు మాత్రమే నిలుస్తుంది, కానీ వాళ్ళ ప్రకృత కలపు పోటు నా హృదయ ఫలకంలో చిరకాలం నిలుస్తుంది కదా. తెరకు ఒకవైపు కవి సైన్యం, మరొక వైపు రాక్షస సైన్యం చేరువను. ఇంకా ఆట ప్రారంభింపబడల. అప్పుడు గజాననం భూత గణాధిసేవితం అని శ్లోకం చదవబడటంగా చర్మ విఘ్నేశ్వరుడు మనుష్యుల చర్మినేత్రాలు తెరపై సాక్షాత్కరి రూపంలో కడుపు భారంగా ఉన్న నాటకాన్ని కాలు లఘువుగానే ఉంది. రెప్పపాటులో తెరంతా మహాయుద్ధ రంగమై రావణుడికి లక్ష్మణుడికి ఘోర యుద్ధం. బాణాలు ఉభయసేల నుండి రయ్యమని ఎగురుతున్నాయి. కవి భల్లూక గోలాంగూల యోధులు రాక్షసులపై ఎగిరి తన్నుతూ ఉన్నారు, పాడుతున్నారు. రాక్షస యోధులు కపులు అదలుస్తున్నారు, పీకుతున్నారు, గదలతే మొత్తుతున్నారు, కర్రసాములు చేస్తున్నారు, గభీ అని గుద్దుకుంటున్నారు, భొళ్ళుమని రక్తాలు కప్పుకుంటున్నారు. పురోతుల ఫుత్కారాలు, కంగుమనేటువంటి రాక్షసుల ఝంకారాలు, పోకుమనే స్త్రోతుల భీకరాలు, పుల్ అని రాక్షసుల హుంకారాలు కలిగి కథన రంగమంతా కన్న కఠోరమైవది. శ్రోతల చేతులు తెగి కింద పడుతున్నాయి, రాక్షసుల పొర్రెలు పైకి ఎగురుతున్నాయి. ఓ రాళ్ల వర్షం, చెట్ల వర్షం, తరల వర్షం, తోకల వర్షం, బాణాల వర్షం, గదల వర్షం ధారాపాతంగా కురుస్తుండగా బుర్రుల ఉరుములు, పిడికిడి గుద్దులు, పిడుగులు, శిలా సంకర్షణం వల్ల కలిగిన నిప్పుల మెరుపులు సమరరంగమంతా ప్రళయ కాలాంబుధర ప్రతికాశమై ఒప్పుతోంది. ఈ మహాకోలాహల సమయంలో రావణుడు 10 నోళ్లను అరస్తూ కనుల నిప్పుల కురుస్తూ విభీషణుని చంపతరచి అతడిపై పడబోతాడు. లక్ష్మణుడు అడ్డుపడుతున్నాడు. అడ్డుపడవలదని రావణుడు సౌమిత్రుని వారిస్తున్నాడు. మీరు అడ్డుపడకూడని విభీషణుడు లక్ష్మణుని చేతిని పట్టుకున్నాడు. విభీషణ రాముని ఎదుట పడబోతున్నాడు. నేరుండా నీవు రాముడిని ఎదర్కడం కుదరదని లక్ష్మణుడు అతన్ని వెనక్కి లాగి తాను ముందుకు ధనుష్పాణి అయి దుమ్ముకుతాడు. నీకంటే నాకు విభీషణుడు ఎక్కువ శత్రువు. అతన్ని ముందు చంపితే కానీ నిన్ను చంపను. నువ్వు అడ్డు రాకు, నీవెందుకు ఓ అని రావణుడు లక్ష్మణుడిని వదులుచుకున్నాడు. శరణాగత త్రాణ బిరుదం రాఘవులదని లక్ష్మణుడు బీరాలు పలుకుతున్నాడు. ఎంతలో విభీషణుడు వచ్చి నాయన
నువ్వు అడ్డుపడకమని బతిమార్కుల. విభీషణుడు ముందుకు పోవ లక్ష్మణుడు అతన్ని లాగి తాను హుంకరిస్తూ రావణుడికి ఎదుటబడి మహాస్త్ర ప్రయోగం చేస్తున్నా. సరే చావుమని రావణుడు శక్తి ప్రయోగించి అప్పుడు ఒక్కటే మంట క్రమ్మి హా రామచంద్ర అని లక్ష్మణుడు నిశ్చేతనుడై నేలపై పడిపోయి హే 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 అని రావణుడు అట్టహాసం చేసి వహవ్వా వహవ్వా అని రాక్షసులు కేకలతో మిన్నెగిరిపోవునట్టు చప్పట్లు కొడుతుంది. కిచ కిచమంటూ కీచు కీచుమంటూ కుయ్యో ముర్రో అంటూ హాహా అంటూ సకిలిస్తూ ఇకిలిస్తూ తోకలు ముడుచుకొని పళ్ళు పైకి పెట్టి కోతులేడుస్తాయి. విభీషణుడు ఏడుస్తున్నాడు. లక్ష్మణుణ్ణి రాముణ్ణి శిబిరానికి తీసుకుపోయారు. విభీషణుడు చంపటానికై నియమించిన శక్తి అతన్ని చంపలేకపోయిందని రావణుడు విసుగుతలతో మింటికి ఎగిరాడు. రాక్షస బలం అతనితో మరలిపోయాయి. పురోతులంతా లక్ష్మణుడి వెంట వెళ్ళారు. ఎర్ర మచ్చలు గల తెల్ల తెర గుర్రుమనే ఆడుదాని కంఠం తప్ప మరేం మిగలలేదు. జనులందరూ దీర్ఘశ్వాసాలు వీడ్చి కొంతసేపు వరకు ఒక తుడి కాలం పెదవ జనులు అగ్గి పుల్లలట్టే వెలిగించారు. చుట్టలు ముట్టించారు. కుంకులు పోయిన వ్రేళ్లను సరి చేసుకున్నారు. తిమ్మిరెక్కిన కాళ్లను నేల మీద అడచారు. మెటికలు విరుచుకున్నారు. గొడలు విరుచుకున్నారు. పాడు మొన్నదా అని ఒకరికొకరు పొడు మొన్నదా అని ఒకరొకరు అడుక్కుంటున్నారు. కొందరు లేచి స్థలం భద్రం సుమా అని పక్క వాళ్ళకి చెప్పి పైకి పోతున్నారు. కొందరు నెత్తి గుడ్డలు తీసి పుష్టం కింద వేసుకుంటారు. ఇంక నువ్వు వచ్చిన వాడు కాడేమిరా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. గట్టి మొండా కొడుకులే అని బొమ్మలాట వాళ్ళకి బిరుదులు కటాక్షిస్తున్నారు. పత్తి రాటములాగా మంచి పసందుగా పాడుతోందిరా అని గాయనీమణిని స్తుతిస్తున్నారు. బొమ్మలు పెద్దవని రంగులు కొత్తవని నాటక పాత్రలను కొందరు వర్ణిస్తారు. కుర్రవానికి ఇదే సమయం, కొంచెం పనులు పెట్టమా నమలు పెట్టమమ్మా అని అత్త కోడలకు ఆజ్ఞాపిస్తుంది. మెడ తీగ పదిలం కదా అని తల్లి కూతురు ఆభరణ విషయమై ఉద్ఘాటిస్తుంది. అక్క బట్ట తిన్నగా సర్దుకో అని నింబళంగా చెల్లెల అభిమాన సంరక్షణాన్ని బోధిస్తూ అబ్బి కొంచెం దూరంగా కూర్చుండరాదా, ఆడ కూతురు పైన కాలేస్తున్నావు అని ఒక చింపితలది బండి వాడికి పరాంగుఖత్వాన్ని ప్రసాదిస్తూ అమ్మ బద్ధకంగా ఉంటే ఏమైనా అనుమానంగా ఉన్నదా, బద్ధకంగా ఉన్నా నేను అది ఒక వితంతో సమానంగా ప్రసవ సమయమైన ఒక పడతిని పరామర్శిస్తూ ఓరి నీ జిహ్వదీయ అని ఒక గుడిసె వ్రేటుని పూర్వజారుణ్ణి చీ కొడుతోంది. ఆయనకు తోబులు బొమ్మలన్న ప్రాణమని ఒక నూతన వితంతు భర్తృ పరిస్మరణ పరిపాకంగా ప్రకాశిస్తూ లోక సంగ్రహార్థం కళ్ళు ఒత్తుకొట్టు అమ్మా బొమ్మలాల ఎందుకు ఆడుతాయి అని ఒక చిన్న బాలిక చర్మ పాంచాలికా కేలన రహస్య మంత్రోపదేశ బోధనకై తల్లిని యాచిస్తారు. తోలు బొమ్మల ఆటలు ఎలా ఆడతారు అది సారభంజికా ఖేదన సాహిత్య రసగ్రహణ పాండితే మండిత అయిన ఒక విధం పూర్వం పండిత స్తుతి సమ్మేళనలు మాధుని పండిత నిందను పొచేశారు. ఏమిటో మాయా ప్రపంచం, మనం మాత్రం తోలు బొమ్మలం కామా అని ఒక వృద్ధ వేష వేదాంత బోధనం బోసి నోటితో సాయిస్తూ ఇంతలో కన్నులు మెరుమెట్లు గడువ ఒక బొమ్మ తెరపైకి వచ్చినాడమ్మా అని సభంతా ఒక్కసారి ఖేవుమని అతడు గంధూళిగాడని
ఫైనటిక్ సభా ప్రకారం వర్ణ వ్యత్యాసం పొందిన పేరు గల మహానుభావుడు వీడే. కథా ప్రవాహానికి అడ్డు వచ్చేవాడు కనుక ఈతనికి ఇది పౌరుష నామంగా పూర్వలచే ఉంచబడి అతనికి తల్లిదండ్రులు ఉంచిన నామమేదో ఎవ్వరికీ తెలియదు. నాయనలారా, ఈ ఉపన్యాసంలో నన్ను గూర్చి కొన్ని మాటలు మీతో చెప్పుకోవాలి. ఇదివరకెన్నడూ చెప్పల. దైవ కటాక్షంలో ముందు కూడా చెప్పను. నా వాగ్ధోరణి మీరు దాదాపుగా 5 నెలల నుండి వింటూనే ఉన్నారు. నేను మోటుగా మాట్లాడువాడను, బాధ కలిగేట్లుగా మాట్లాడేవాడను మీకు తెలియకపోలా. ఔచిత్యమర మాటలతో రచన కూట ఇచ్చేటువంటి కాసంత వెగటు గల మాటలు మనలో ఉన్న దురభ్యాసాల, దుష్ట విశ్వాసాలు, దుష్కర్మలను వెల్లడిస్తున్నానని నానను. సంఘదోష నిరసన కోసం దైవ ముఖాలను చూసే పని చేస్తున్నవాడు. కానీ జనుల నిందాస్తుతుల కలుకుల నుండు వాడను. కానీ గ్రంథధారిగా నిగాచి ఈ రాత్రి పలకవలసి ఉండడం చేత కొన్ని మోటు మాటలు వాడాల్సి వస్తుందేమో అని భయం. ఇప్పుడైనా సాధ్యమైనంత వరకు మోటు మాటలు ప్రయోగించాలి. మాటలు మృదువైన మోటు ధ్వనుడు ఇయ్యక తప్ప. మాటలు మధురాలైన వెగటు అభిప్రాయం వెల్లడింపక తప్ప. మాటలాడదలచి అంశం మోటది అవటం చేత అలాంటి శబ్దార్థ వైషమ్యానికి కారణం ఇంత శ్రమ చేసి నీవు ఈ విషయాన్ని మాట్లాడటం ఎందుకయ్యా అని మీరు ప్రశ్నిస్తారేమో. చెబుతా. తోలు బొమ్మలు చూసే దురాచారం మన అస్తులలోని మూలుగ్గా ఉంది. ఈ దురాచారాన్ని బట్టి మన అజ్ఞత, మన అనాగరత లోకంలో వెల్లడవుతాయి. మనం అజ్ఞులమని, అనాగరకులమని, మోటువారమని ఎవరనుకున్నా మనం జడవక్కడే. ఇలాంటి చర్ము పాత్ర ప్రదర్శన, తోలుబొమ్మలాటలు భగవానుడు శ్రీరామచంద్రమూర్తి కథ, శ్రీరామానుష విగ్రహుడైన కృష్ణదేవుని పాదభక్తుల పాండవుల కథ మనకు జరిగినట్టుగా ప్రదర్శించడం చేత మనకు కలిగే ఆనందం నీతి ముందు, భక్తి ముందు, జ్ఞానం ముందు మోటువారమనే దుష్కీర్తి లెక్క చేయకూడదు. సినిమెటోగ్రాఫులో బాల్కనుల శవాలను వీధుల వెంట ఊరేగించే మిగుల దుఃఖంతో సమాధి స్థలానికి తీసుకుపోతున్న జన సంఘాల భిన్న స్వరూప దర్శించటం కంటే లక్ష్మణ మూర్ఛాకాలను శ్రీరామచంద్రముఖిందుడై ఉండటం దర్శించటం మనకి దక్కేది కాదు. కానీ ఈ గ్రంథారి గాడిదే గట్టి చిక్కుకు ఇలాంటి కర్ర పడిపాకం, ఇట్టి మొండి మోటు సన్నివేశం, ఇట్టి బండభూతల ప్రదర్శనం, ఇటు దిక్కుమాలిన రోత ఏ దేశంలో కానీ, ఏ కాలంలో కానీ, ఏ జాతిలో కానీ లేదని నాన్న. మనం ఇలాంటి తుచ్చ కార్యంలో అద్వితీయులమై ఉన్నాం. ఇందువల్ల మనం నీతి లేని వాళ్ళమని, సిగ్గులేని వాళ్ళమని, రోతలేని వాళ్ళమని, పశువులమని, మన స్త్రీలకు సిగ్గు బిడియాలు లేవని, మానుషం మర్యాద లేదని, వాడు దుష్టవర్తనులని, పత్తకార్తె కుక్కలని, ఇతర జాతుల వాళ్ళు మన చెవులు చిల్లుడు పలేట్టుగా మనల్ని రాస పుండు పుట్టునట్లుగా పలుకుతున్నారని విన్నారా? పురుషులకు పురుషత్వం, స్త్రీలకు స్త్రీత్వం లేదని అనిపించుకున్న జాతిలోని వారికి ఇతరుల వల్ల ఏమంత గౌరవము? ఇలాంటి సంఘంలో మీకు వెల్లడించడానికి నేను తోలుబొమ్మల గురించి ఈ రాత్రి చెప్పదలిచాను. మీ ప్రశ్నకు ఉత్తరం. మోటుతనం గల గ్రంథారిగాడి చర్యలు మోటుతనం వెల్లడించటానికి మోటు మాటలు కావాలి. మోటు మాటలు కూడా నాకు అవశ్యక సమయాలను ఉపయోగించదు. స్త్రీని చెరచిన నేరాన్ని గూర్చిన అభియోగంలో న్యాయసభయందు గుహ్యాంగనామ స్మరణమే కానీ గోవిందనామ స్మరణ ఉంటుందా?
అలాగే రహస్యాంగ శారీర శాస్త్ర బోద్ధ అయిన గురుడు తత్వదుచిత వాక్యాలనే పలుకుతాడు కానీ తత్వమసి వాక్యాలు పలుకుతాడా? అలాగే మోటులలో మొట్టమొదటి మూట గ్రంథారి గాడి గుర్చిన సంభాషణలో మోటు మాటలు రావటం వింతగా, మోటైనటువంటి అర్థాలు రావటం వింతగా, మోటైన ధ్వనులు కలగటం వింతగా, మోటుతనం నివారించటానికి మోటుతనమే కాదు, ముళ్ళు ఓడదీయాలంటే సూది కావద్దా? కనుక నాయనల కొన్ని మొరకు అభిప్రాయాలు సిద్ధపడి ఉండాలి. కథను వదలి ఈ అంశాలను గురించి ఇంతసేపు చెప్పాల్సిన అవసరం ఏమిటో మీరు గ్రహించి ఉంటారు. ఇక కథలోకి గ్రంథిగాడు దివ్యమంగళ రూపుడైన తెరను అలంకరించాడు. సభాజన ముఖాలు అలంకరించి చంద్రుని చూసిన కలువల్లా సభ కళ్ళకళ్ళలాడుతోంది. ఓ ఎక్కడ చూసినా నవ్వులే, ఎక్కడ చూసినా కిచకిచలే, ఎక్కడ చూసినా కిసుక్కులే, ఎక్కడ చూసినా కిలకిలలే. సభా హృదయం తాండవమాడుతుంది. అలా ఉండటానికి ఆశ్చర్యమేమి? ఎవరిని చూడటానికి ఎందరు మహాజనులు పోగయ్యారు. వాడే వస్తే ఇంకా కావాల్సిందే ఉంది. ఇంతకంటే మహోత్సవమేం, ఇంతకంటే జన్మాలకు సార్థకతేం? శభాష్! జగదానందమూర్తి అయిన ఆ పురుషోత్తముని కొరకే కానీ ఎడల ఇన్ని చింపితరలు ఎవరి కోసం, ఇన్ని జారు పైటలు ఎవరి కోసం, ఇన్ని కప్పెముండ్లు ఎవరి కోసం, ఇన్ని వంక కొప్పులు ఎవరి కోసం, ఇన్ని పూల కాగరాలు ఎవరి కోసం, ఇన్ని రంగు రవికలు ఎవరి కోసం, ఇన్ని అడ్డుకట్టులు ఎవరి కోసం, ఇన్ని కచ్చకట్టులు ఎవరి కోసం, ఇన్ని పచ్చబొట్లు ఎవరి కోసం, ఇన్ని తోక బండ్లు ఎవరి కోసం? వింతలో వింత. ఇన్ని నోటి చొట్టలెందు, ఇన్ని జిళ్ళ కత్తులెందు, ఇన్ని చేతి కర్రలెందు, ఇన్ని కిర్రు చెప్పులెందు, ఇన్ని పంగల కర్రలెందు, ఇన్ని పంగనామాలెందు, ఇన్ని విభూతి రేఖలెందు, ఇన్ని కత్తిరింపుల బొర్రలెందు, ఇన్ని పొడుము ముక్కులెందు, ఇన్ని కోరపాగాలెందు, ఇన్ని గంగాళపు కడుపులెందు, ఇన్ని సిగలెందు. సభ అంతా సంతోషంగా అతన్ని చూస్తోంది. పొడుముకాయలోని పొడు ఒక శాస్త్రులు గారు రిణవ చేతిలో తలపటానికి మొదలుపెట్టి అంతలో గ్రంథారిగాని చూసి తదేక దర్శన తత్పరై ఆ పొడుమంతా నేలను దులిపేసు. ఒక కారణంగా కనుబొమ్మలకు చెయ్యి అడ్డిపడి చూపు చెదరకుండా చూస్తారు. మనసబు గారు బాబు బాబు అని కొడుకులు పులికి పాటలు పడకుండా లేపి చూడు నాయన అడుగో అని 4 కన్నులు చూపిస్తాం. కొందరు రెప్ప వేయకుండా చూస్తాం, కొందరు కన్నులు సన్న చేసి చూస్తున్నారు, కొందరు క్రీగంట చూస్తాం, కొందరు చేతిని గొట్టంలా చేసి దానిలోండి చూస్తున్నారు. దూరపు చూపవాడు దగ్గరకు పోయి చూస్తారు. కానీ కాంతావలోకాలు మరింత వింతగా నోరు తెరచి బాబా కలపు చూపలతో బాల వితంతువును పరిశీలిస్తున్న ముగ్ధాంగనల తలలంటే అందుకొని పై రెప్పల నుండి చూస్తున్న ప్రౌఢ వనితలు ప్రక్క చూపలు చూస్తున్నారు. వృద్ధులు తేరిపార చూస్తున్నారు. నడిమి వయసు వారు చూసినట్లు చూడనట్లు ఉన్నారు. కొందరు గాజు చూపల చూస్తున్నారు, కొందరు మొగమంతా కళ్ళు చేసుకొని చూస్తారు, కొందరు వెర్రి చూపల చూస్తారు, కొందరు తెర్ర చూపల చూస్తారు. వీని మొగం మండ, వీడికి చూడటమేమిటి అని తిట్టుతూ కొందరు చూస్తారు. ఇలా అందరూ కాంతలను వేరు వింత చూపులతో చూస్తారు. దశమి నాడు, విజయదశమి నాడు రాత్రి వేశ్యానృత్త గానాదులు, మంగళవాద్యాలతో, తుపాకీ అగాధాలతో, అలాగే ఆయుధాలతో, మహావైభవ లక్షణాలతో బంగారపు అంబారి కట్టి పట్టగజంపై ఊరు వెంట స్వారి వెళ్ళిన మండలాధిపతినైన ద్వారం దగ్గరకు వచ్చి కాంచన కాంతలు గాంధారిని కాంతడంత కొడబడి శివరాత్రి వాడు తెర ఎక్కి చెడు రక్కసుని చూడటానికి వెలుపలకు వచ్చి వేచును. ఆహా, ఈతడంత ప్రసిద్ధ పురుషుడు
దివ్య దర్శన ప్రధానత్వం దేవతలకు అమోఘంగా తీసుకుపోతున్నాడు. రావణాసుడి పేరుడు వెరనివారు గ్రంథారిగా నిరంగ రామాయణకర్త అయిన వాల్మీకి ఎరగని వాడు గ్రంథారిగాని ఎరుగుదు. చిరంజీవులో చేర్పార్జన చిత్ర చర్య కలవ. ఆ చంద్రార్క యశస్సాంధ్రుడు. శౌర్యం లేదు, విద్య లేదు, బుద్ధి లేదు, మానం లేదు, గుణం లేదు. వాడి పుణ్యమేమో ఇప్పటి వరకు. వాడి బొమ్మ తెర ఎక్కేసరికి పట్టరాని ఉత్సాహం ప్రజల హృదయానికి ఎక్కాల్సిందే. అమృత విగ్రహం, కీర్తి స్వరూపం. కాస్తలిట్టే చూసి కిసుక్కన నవ్వు వారు కొంత అని ఎడ్డే నవ్వే వాళ్ళు కొంత. అట్టే మందహాసమరచి గప్చిప్పుగా ఉండేవాళ్ళు కొంత. వంకగా నవ్వి నవ్వుకు వేరు వంక పెట్టేవాళ్ళు కొంత. అదే పనిగా ఏమి నవ్వే అని ఒకత అధేక్షించబోయి నవ్వులాడేవాడు. ఒకటి నవ్వుతుండగా ఆ నవ్వులో కలిపి నవ్వేవాడు కొంత. ఆపుకోలేక చివరికి దగ్గై వైఖరిగా నవ్వేవాడు కొంత. ఎగిరించేవాడు, సకిలించేవాడు, చప్పులు కాకుండా విక్కిరింపులాగా నవ్వేవాడు కొందరుగా ఉంటే వారి తలలు పండిన దానిమ్మ పళ్ళల ప్రకాశించే అని మన వాణీదాస కవి చెప్పడానికి అవకాశం ఉండే. ఇలా ఒక త్రుటికాలం నవ్వి ఎందులకు కానీ ఒకటి రెండవ దానికేమో చూడమని కనుసన్న చేసి ఒకదే మరొకతను పిక్కపై గోకుతుంది. ఒకట మరొకదాన్ని కాలి బొట్టన వేడితో తాగుతుంది. ఒకట మరొకతకు ఇదిగో అని ప్రత్యక్షర మంత్రాన్ని కర్ణమూలంగా రహస్యంగా ఉపదేశం చేస్తారు. ఇలా అన్యోన్య సంజ్ఞల నట్టుకొనునంతలో కొందరి ఇట్టే ముసి నవ్వి సంక్షేపించి కొందరి రెక్కు చెక్కుడు అట్టే ఎర్రబారి చెక్కుడు అంటే ఇవి. కొందరు గుండెలు దడదడలాడినట్లుగా పైటలు ముందుకు వెనక్కు లాక్కుంటారు. కొందరు చేతులు కాళ్ళు ఏమో వడికినట్లుగా నాకు కనపడి కొందరు అట్టే కొయ్యబారి నిలువు చూపులో స్తంభించారు. కొందరు గొంతుకలో పట్టినట్లుండగా మాటలాడబోయి గడగడారు. కొందరు 3-4 బారల నిశ్వాసాలు ఇచ్చారు. కొందరు అట్టే పులుకుమని కన్నీరు పొలకరించి కొందరు చేలాంచాలా చేత స్వేద మార్చుకున్నారంటే కొంగులతో విసురుకొని కొందరు అలాగే దీర్ఘ ఆలోచనల్లో పడిబట్టి చివర మైమరచి కలవ. లోపల నుండి దుష్ట రక్తం దేహంపై తామరగాను, చురుకుగాను, సొలుపుగాను, కొష్టగాను, కమలంగాను వ్యాపించినట్టు లోని సాత్విక రసం కాబోల్ పైకెన్ని రూపాలుగా ఉబికింది ఆరంభం. అప్పుడు గాంధారి తొడలు అలాగే దులుపుకొని భార్య అవలోకన కుతూహల చిత్తుడై గంతులు వేస్తూ ఇలా పాడాడు. పదం రావే పిల్లదాన రావేమే పిల్లద కోరంచు కోకట్టె కొప్పులు పూలట్ కోరిన నగలెట్ట కులికించి ముద్దట్. అప్పుడు అతని ఇల్లాలు వచ్చి దూరంగా నిలబడి ఇది రెట్టించి అతడు పాడి గంతులేశాడు. అప్పుడు ఒక ముసలి ఉసే పెద్దమ్మి కొర్రది దడుచుకుంటుందేమో జాగ్రత్త అని హెచ్చరి. అమ్మ చాలేని మాటలు మరీ ఉపద్రవాలు బుల్లి కూచా ఏమి సమత్త 7 పిల్ల దడుచుకోవడమే అని పెద్దమ్మ తల్లిని చీగొడు. నీ బాబాకరం బద్దలైపోడు, నీకిది ఉపద్రవంగానే కనపడటం లేదా అని సమీప స్థాయి అయిన చాకితం ఒకటి పెద్దమ్మను బంధు ప్రేమతో పరిహసించి అదృష్టం చెప్పవచ్చినప్పుడు ఈ అయ్యను చేసుకుంటే ఆడుదాని అని ఒక కంటే నాకంటే పొడసులుగా బర్రయ్య శెట్టి ఎంత స్థూలమైంది మేతబట్టె మెడలో 4 కోళ్ళు కలిపి ఎత్తు కొరకు పోలకించిన నిలుబుటిత్తడి చెంబు పైన కూర్చొని దీర్ఘ నిశ్వాస పరస్పరంగా నింబళంగా అనుకో ఎంత అట్టే అనుకుంటూ నీరు కమ్మగా చీదుకోవటానికి నిలువు చెలలు కిటికీలు పడగా ఆమె దుబుక్కున కింద. అప్పుడు వాణీదాసు వంటి కవి ఉంటే వనిత పెరుదలకు వసుధకు
సామ్యాన్ని విషయం సత్యమా కాదా అని తన పెరుదలను భూమిని పోల్చుమన్నా పోలుస్తాడేమో అని ఉత్ప్రేక్షించవు. ఈమె ఈ మాటలు అనుకుంటూ విచారించుకుంటూ పక్కనే కూర్చుండి విని ఉండిన మరొక త్వరక ఆ చెంబునట్టే సరిచేసి ఆమెను నెమ్మదిగా పిలిచి, మీ విచారణ కారణం ఏదో నాకు తెలియట్లేదు. మీకు తెలుసు, మీ బాధను పాపటానికి పైగంబర్ గారిచే పంపబడినదని మీరు ఊహింపాలి. నేను గజ్జగట్టి 20 సంవత్సరాలు కుస్తీ చేశా. నా గుడ్డు పొడుకు బలానికి తగిన ఆడది దొరకపోవటం చేత ఎంతకాలం బిగించుకొని నిన్ను చూశా. నా ప్రాణాలు లేచి వచ్చాయి. మనమిద్దరం మాదాము హవ్వా లాగా ఆదాము హల్వాను హవ్వ యాడమ్ అండ్ ఈవ్ సుఖం పొందుదాం. మారు మాట చెప్పక నా దరఖాస్తును మంజూరు చేయం అని ఆమె పట్టెల చేతిని అంతే. ఆమె నడుము నట్టే అని బుట్టే అని ముసిముసిన మొగమట్టేది చేతిని లాక్కొని ప్రయత్నించి నటించి, నేనెవడినైతేందుకు పెద్ద గ్రంథాధిగాడని అతడు బదులు చెప్పు. అంత ఈ నాను కోళ్ల వితంతువు జల్లున వడలు కగుర్పుగా చెసుకొనడు. అంతలో ఆ కోళ్ల భర్త కూడా ఈయన అబ్బి ఆమెను బిస్మిల్లా అని లేవదీసి ఆమె చెంబు చేతపుచ్చుకొని అతనితో పోయి, నేనేమో తన్ను కనిపెట్టిందని కోపం చేయదు కాబోలు ఆ త్వరక ఒక్క తోపున కటాక్షించి పారిపోయి అక్కడి నుండి మరొక్క కడకేగారు. అక్కడ ఒకతే మరొకతో, అమ్మా, నుదిటి కింద సుఖపడు గీత లేకపోయిన తరువాత పాపట పందిరుడు ఎందుకమ్మా? చేత చేసుకున్న పూజ సన్నమైన తరువాత మెడలు చేయించుకున్న కంటే రోకలి అంత రావుగా ఏం పలవమ్మా అని దీనవదనంతో, అమ్మా, నువ్వెరగవు, కానీ నా పూజ మరింత బుగ్గై బారిస్తారని పైకి బంగారమే కాని లోపల లొటారు. ఏం చెప్పుకోనే నా పిండాకుడు అని ఆమెను ఓదారుస్తూ అప్పుడు మరొక వైపుకు పోయా. అక్కడ ఉపాధ్యాయుడు మరొకరితో ఏమేమో చెప్తారు. స్కూళ్ళ ఇంతెత్తరని, చచ్చిపోయాడని మాత్రం నాకు వినబడి, బొమ్మలాటను గూర్చిన గొడవ కాదు అని ఇంకొక చోటికి అక్కడ ఒక ఈత రుప్పతలని ఉపదేశముద్రను వహించి బ్రతుకులకు ఫలమిదే అని భగవతంత్ర రహస్యాన్ని సూత్రప్రాయంగా 9 అక్షరాలలో నవరత్నమంజరి అన్నట్లుగా నిశ్శంకగా బోధిస్తారు. ఈ వేదాంతాన్ని ఉపదేశాన్ని కర్ణపేయంగా వినుతున్న వాళ్ళలో ఒక ఆడదాని బిడ్డ నుండి ఎలాగో లేచి తెరపై బొమ్మను చూసి, అమ్మా, నాన్న అడుగో అని కేకేసి, అప్పుడు ఆమె మిగుల విసుగలతో, నాన్న అడగనక్కలేదు, నాన్న బతుకుకు నా బతుకు అమాత్రమా అనేసరికి స్త్రీలంతా నవ్వారు. బిడ్డ ఏడ్చి, కూరంచుకోకొద్దు కొప్పులో పూడొద్దు, కోరిన నగలొద్దు కులికించు ముద్దొద్దు, రామరో తెల్లోడ అని జగదేక యశపూర్ణుడై భర్తగల ఆ పరమ సుందరి పాడి ఎగిరి అంత విరహవేదన భరింపలేకవాడు పంది మాంసం పెట్టిస్తా, బానకళ్ళు తాగిస్తా, తందిటికి లాగేస్తా, స్వర్గమట్టే చూపిస్తారా అని పాడి బలాత్కారంగా భార్య మీద పడి జనులు గొల్లుమ తలూపారు. శభాష చప్పట్లు కొట్టి అద్ది అలా ఉండాలి అనే మాట స్త్రీ ప్రపంచం నుండి రెక్కలు కట్టుకొని బయలు. ఇంతలో చోడిగాడు తెరపైకి వచ్చి అతడు గ్రంథారిగాడి మేనర్ అత్త అనురాగం కలవాడవడంతే ఈమె నాతడు వెనక నుండి కౌగలించుకొని తన వైపుకు తిప్పుకుంటున్న జనులు గొల్లుమ. గ్రంథారిగా నీ భార్యకు చోడిగాడిన ప్రాణం అవటం చేత భర్తను తోసేసి అల్లుని అమిత అనురాగంతో ముద్దు పెట్టుక అంత గ్రంథారిగా కోపంతో పరవళ్ళు తొక్కుతుండగా అత్తనెత్తుకొని అల్లుడు పారిపోయి జనుడు తెరగా గుళ్ళుమన్నారు.
గ్రంథారి ఏడుస్తూ ఇంటికి పోయాడు. మిగతా కథ రేపు తెలుసుకుందాం.